జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన రైతు బిల్లా కనికిరెడ్డి తనకున్న 2 ఎకరాల పొలంలో వరి వేశాడు. నీరు అందకపోవడంతో వేసిన పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పశువులను పంట చేనులో మేపి నిరసన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ రైతుల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 70,000 పెట్టి బావిలో పూడిక తీయించినా లాభం లేదని, కనీసం కాలువల ద్వారా అయినా నీరు వస్తుందేమో అని ఆశపడితే తన ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే అన్నదాతల బతుకులు దారుణంగా తయారవుతాయని వాపోతున్నాడు. నాది రావులపల్లి బిల్లా కనకారెడ్డి, రేగొండ మండలంలో గీన్నే 30 కాలువ ఉంది. 100 మీటర్ల దూరంలో కాలువ ఉంది. ఇది నేను 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పత్తి నాటేసినప్పుడు ఎప్పుడు నా పొలం ఎండిపోలేదు. వాళ్ళు లొల్లి పెట్టుకొని కాళేశ్వరం కమిషన్ అని కాంగ్రెస్ వాడు, వీళ్ళు కాలువలు తీసి కమిషన్ నిన్న మొన్నగా కాలువ తీస్తే వస్తాయి నీళ్ళు అనుకున్నా. వారం రోజులు వస్తాయి అని అక్కడి దాకా పోయినా కాలువ ఎంత దూరం ఉంటుందో అక్కడ దాకా పోతే అటు మొలుగు సైడ్ పోతానే నీళ్ళు, మన సైడ్ నీళ్ళు వస్తలేవు. ఇక ఇది అని చెప్పి నాటేసిన. ఇది ఒక బావి పూటిగా కూడా దీనికి 50,000 దాకా ఖర్చు అయినాయి. బావి పూటిగా తీస్తే 70,000-80,000 ఖర్చు అయినాయి. ఏమన్నా నీళ్ళు తీస్తే పూటిగా తీస్తా అనుకోని మొన్ననే ఇక ఈ మా వాళ్ళు నిన్ను వచ్చి చూసింది. ఆమెకు ఆల్రెడీ చనిపోతా అంటే అద్దమ్మా నువ్వు ఈ పుచ్చాను దానికి ఎందుకని నేను అన్నాక ఆమెకు ఆల్రెడీ గ్లూకోజులు ఇస్తాను. ఇదన్నాక ఆనకాలం పెట్టిన పంటకు బోనస్ రాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. 15,000 అన్నాడు, 20,000 అన్నాడు, 30,000 ఏది లేదు. 2,000 రాలేదు, 1,000 రాలేదు, ఏది రాలేదు. ఇది 5 ఎకరాలు పట్టభూమి, 2 ఎకరాలు నాటేసిన. ఇప్పుడు 4-5 రోజుల్లో అయితే కాలు వస్తే కొద్దిగా బతుకుతుంది. ఇక లేకపోతే ఇది పోతుంది. ఇది వేనంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నా ఆ రైతు బీమా కూడా లేదు. ఏదో రైతు బీమా అన్నారా, ఆ బీమా కూడా లేదు. ఆ బీమా కూడా లేదు. వాళ్ళు లొల్లి పెట్టుకొని కాళేశ్వర కమిషన్ ఆయన కాలువ కమిషన్ తీసుకుంటాడా, ఏమన్నా గర్వ సత్యనారాయణ ఏమన్నా కాలువ కమిషన్ తీసుకుంటాడా? మొన్న నేను అక్కడ దాకా పోతే పెద్ద జేసీబీ నడిచింది. ఇటు జేసీబీ మేమన్నా కొద్దిగానన్నా ఇటు కానీ 100 మీటర్ల దూరాన్ని ఉన్నది. 100 మీటర్ల దూరాన కాలువ ఉన్నది. ఆ కాలువను దాన్ని మేమన్నా రైతులను సాగు చేసుకుంటాం. అటు సిట్టాల మొకాన ఇటు ఇది ఏజెన్సీ బంధం రేగొండ మండలం. మొన్న ఎవరో గీడ కాంగ్రెస్ కార్యకర్తల నాన్న చనిపోతే అత్తడు అడుగుదాం అనుకున్నాం. సత్యనారాయణ ఆయన కనీసానికి మాకు రేగొండ మండలంలో ఒరిగేసింది లేదు, వచ్చేసింది లేదు. 3 సంవత్సరాలు నేను ఆల్రెడీ పంట తీసిన. అది వరకు ఆయన బోనస్ అన్నాడో ఏదో అన్నాడో కానీ నాకు ఎవరికైతే బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 6.5 తెలంగాణ సోనా పెట్టి ఇవి బర్రెలను మేపుకుంటాను, పొద్దున్న ఎడ్ల మేపిన ఇవి కూడా మేపుకుంటాను. ఇక మీ దయచేసి ఆయన సత్యన్న గారు ఏమన్నా ఆయన కాళ్ళైనా మొక్కుతాం. ఈ 2-3 రోజులు వస్తేనే ఈ వరి బతుకుతుంది, లేకపోతే ఈ వరి పోతుంది. హైదరాబాద్ పోయానన్న ఆ హోటల్లో గిటల్లో పనిచేద్దామని. వెనకట కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పోయి హైదరాబాద్లో తట్ట చెమ్మతులు పట్టుకొని పని చేస్తాను. ఇప్పుడు బతికంటే 63 ఏళ్ళ వయసు అయింది. ఇంటికాడ ఉండి పని చేద్దాం అనుకుంటే ఏదో నాటేసేద్దాం అనుకుంటే బోనస్ అన్నాడు. బోనస్ లేదు, రైతు బమా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. వాళ్ళు లొల్లి పెట్టుకుంటే సరిపోతాను. ఏదో కూలిపోయింది ఒక పిల్లరు అంటాడు, ఏదో కూలిపోయింది అని అంటాను. అలా ఇవాళ రేపు ఒక బాయిల నీళ్ళు ఈ బాయిల నీళ్ళు వేసుకొని పారించుకుంటాను. దానికి కూడా ఇంత సంచులో గించులేసి నీళ్ళు ఇవ్వచ్చు కదా రైతులకు. ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని వాళ్ళు ఏం చేసుకుంటారో సెక్షన్ల గురించి మాకు లేదు నాన్న. ఇది వాళ్ళ దయచేసి ఆయనకు 2 చేతుల దండం పెట్టి ఆయన చెప్పుకుంటాను. అది మాత్రం ఇది కాకపోతే ఏదో ఒకటి జరుగుతుంది బిడ్డ. అది బీమా వస్తుంది అనేది కాదు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇది లాస్ట్కు సత్యన్నకు ఇది ఆ ఎమ్మెల్యే గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. రేపు మాకు ఈ వారం రోజుల ఇది కూడా ఇప్పుడు బతకది, వారం రోజుల దాకా కూడా బతకది. ఈ వారం రోజుల దాకా ఇది బతకది. మీరు చూస్తే కనబడుతుంది కదా. ఈ వారం రోజులు అంటే రేపు మాపు అయితే ఏమన్నా సాయం చేసుకోండి. కాడ కింద చెరువు ఉన్నది అన్నాడు. 20 మంది రైతులు వచ్చి లొల్లి పెడతారు. 20,000 ఖర్చు పెట్టుకుంటా అటు నుంచి పైపులు వేసుకుందాం అనుకుంటాను. కానీ ఎంతమంది తోటి అనంగా పోతుంటే రోడ్డు పొంటి కరెంటు గిరెంటు దాకో సత్తాలంటే అదో బదనం. అది రైతులు చెరువునక నాటేయాలి, వాళ్ళ చెరువు నీళ్ళు ఉన్నాయి పెట్టుకుందాం అనుకుంటే అదొక 20,000 ఖర్చు అవుతాయి. మరి ఆ 20,000 ఖర్చు పెడితే ఇది గంతే వస్తాయి. ఈ వరకు 20,000 మునుగుతానా, మళ్ళీ 20,000 పెడితే ఆడ ఎంతమంది రైతులు వచ్చి ఏం చేస్తారో ఆ పరిస్థితి కూడా ఉండొద్దు. కాకపోతే ఈ మాట్లాడుకున్న దానికంటే మరి సత్యన్న గారు మరి చెరువు ఎండిపోతుందని రేపు చెప్తే ఎంఆర్ఓకో లేకపోతే ఎస్ఐ గారికో చెప్పి ఆయన జల్దీ చెప్తే ఏమైనా సాయం చేస్తా అంటే చెర్ల నీళ్ళు పెట్టుకుంటే కాలువ వస్తలేదు బిడ్డ అని చెర్ల నీళ్ళు పెట్టుకుంటే అంటే బతుకుతే బతుకుంటాం.